హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మొన్న ఊరికెళ్ళినప్పుడు కారమను ఎండు చేపలు తెచ్చుకున్నాం కదండీ. అవి నేను ఎలా స్టోర్ చేసుకుంటానో మీకైతే చెప్పలేదు, చూపియలేదు. ఈ వీడియోలో అయితే నేను ఎలా పెట్టుకుంటాను అనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే చేపల్ని తోకలు తలకాయలు అన్నీ తీసి కోసి 2 ముక్కలు చేసి అయితే పెట్టుకుంటానండి. తెచ్చిన రోజైతే చేపలు బాగా పచ్చిగున్నాయండి. నేనైతే గాలికి ఆరబెట్టుకున్నాను. ఎండకి ఆరబెట్టొద్దంట మా చెల్లెలైతే చెప్పింది. ఎండకి ఆరబెడితే చేపలనేది విడిపోతాయంట. నీడకే ఆరబెట్టుకోమంది గాలి తగిలేలాగా. శుభ్రంగా ఆరినాకైతే నేను మొత్తం కోసి ముక్కలు చేసి పెట్టుకున్నానండి. పొట్ట తలకాయలు అవన్నీ ఒక కవర్లో వేసి కట్టి పెట్టుకున్నాను. నడుము భాగం కండ భాగం అవి ఒక కవర్లో వేసి పెట్టుకున్నానండి. ఈ నడుము కండ భాగం అనేది ఫ్రైకి బాగుంటాయి. ఈ పొట్ట ఉంది కదండి, అదైతే పులుసుకే బాగుంటుంది, అది ఫ్రైకి బాగుండదు. అవైతే సపరేట్గా ఒక కవర్లో కట్టి పెట్టుకొని ఏదన్నా గాలి ఆడకుండా గట్టి డబ్బాలో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అలా పెడితే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వు మనం ఫ్రిడ్జ్లో పెడితే. బయట పెడితే చేపలు అనేది ఎర్రగా అయిపోతాయండి, కొంచెం స్మెల్ కూడా వస్తాయి. అందుకే నేను గట్టిగా ఒక మూత డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కారం కూడా జల్లెడ పట్టుకున్నానండి. ఎందుకంటే మనం జల్లెడ పట్టుకుంటే ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటే మనకి తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ధనియాలు మెంతులు జీలకర్ర అవన్నీ వేసాం కదండి, వాటిది సన్న పొట్టు ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. మొత్తం జల్లెడ పెట్టుకొని నాకు ఎంత కావాలో అంత తీసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నానండి. ఇంకా మిగిలిందంతా ఒక కవర్లో వేసి గట్టిగా గాలాడకుండా గట్టి పెట్టుకోవాలండి. గాలి పోకుండా తడి తగలకుండా ఇలా మనం గట్టిగా గట్టి పెట్టుకుంటే మనకి సంవత్సరం ఉన్న టేస్ట్ అనేది మారదు, కలర్ కూడా మారదండి. మనకు ఎప్పుడు తీసుకున్నా కానీ ఇప్పుడే పట్టించుకున్న ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జల్లెడ పట్టాక నాకైతే పొట్టు ఇంత వచ్చిందండి.